హాయ్. మీ పేరు? సాయి కుమార్. ముస్తాక్. ఇలియాస్. ఫనీ క్వశ్చన్స్ అడితే ఆన్సర్ చెప్తారా? ఓకే ఓకే సార్ ఏంటి సార్ అది? ఐ విల్ ట్రై. సరే ట్రై చేయండి. ఈరోజు ప్రపోజ్ డే కదా, ఎంతమందికి ప్రపోజ్ చేశారు? మీరు ఎంతమంది చేశారు, ఎంతమంది మీకు చేశారు? పాస్ట్ ఇవాళ అంటే ఎస్ ప్రపోజ్ ఎప్పుడు? ఇవాళ కదా. ఇవాళ అయితే ఎవరికి చేయలే నేను. బికాస్ అంటే సింగిల్ నేను. సింగిల్ అంటే ఇప్పుడు క్వశ్చన్ అడుగుతున్నానా? వీడు చేశాడు రాత్రి ఒక అమ్మాయికి. అవునా? నిజమా? అంటే నిన్నే చేస్తారు. నైట్ 1 o'clock చేశాడు. అబ్బో 1 o'clock 12 o'clock కాదా? 12 o'clock కాదా? 1కి ఏమని చెప్పరా? జస్ట్ లవ్ యూ అంతే. అంటే ఆకాశాలు దివులు భూములు ఏం లేవా? డైరెక్ట్ గా అమ్మాయి ఏమన్నారంట చెప్పరా? ఏమనలేదు. నో రిప్లై. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? మీరు ప్రపోజ్ చేశారా అసలు? మీరే చేశారంట కదా? చేద్దామని చేయలేదు. ఒక అమ్మాయికి ఇన్స్టిట్యూట్ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. అంటే అది చేద్దామని వెళ్ళాము. అన్ఫార్చునేట్లీ అమ్మాయి రాలా ఇవాళ. అంటే మీరు ప్రపోజ్ చేస్తారనే రాలేదు అనుకుంటా. 3 days నుంచి రావట్లా. ఇవాళ వచ్చిద్దాము ప్రపోజ్ చేద్దాం. అంటే డే స్టార్ట్ అయ్యాగా నిన్నటి నుంచే. అందుకే 3rd day ఇవాళ కూడా రాలా. అందుకే క్లాస్ కొట్టి బయట తిరిగి వచ్చాక ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? థర్డ్ అమ్మాయి కోసం అని వెళ్ళా, బట్ అన్ఫార్చునేట్లీ రాలా. క్లాస్ కూడా వెళ్ళాలా. కాసేపు ఎక్కొట్టి లాస్ట్ 1 hour క్లాస్ వచ్చేసాను. నేను రోజే కదా, ఎంతమంది రోజు ఇచ్చారు? చెప్పాం కదా బ్రో మేము సింగిల్స్ అని. సింగిల్స్ అయినా రోజు ఇస్తారు. సింగిల్సే రోజెస్ ఎక్కువ ఇస్తారు అమ్మాయిలకి. అవునా? నిజమా? చెప్పండి. సాయంత్రం గీరా మీరు ఇచ్చుకోవద్దు. సరే అసలు ఈ డేస్ అన్ని ఎందుకు వస్తున్నాయి? ఈ డేస్ ఫిబ్రవరిలో టైం పాస్. పని పాట ఏం లేక అంటే అబ్బాయికి లేదా అమ్మాయికి లేదా? ఇద్దరికి లేదు. మాలాంటి సింగిల్స్ నేర్పించడానికి మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమల్ హాసన్. సరే మీరు ఏం చేస్తారు? సింగిల్స్ గా ఉన్నారు కదా, అంటే ఈ డేస్ ని ఎలా ఫీల్ అవుతారు? నార్మల్ డేస్ బ్రో అంతే. అంటే డైలీ డేస్ ఎలా ఉంటే ఈ డేస్ కూడా అంతే. పెద్ద ఏం లేదంటారు. కామన్ డేస్. ఎంత అబద్ధాలు చెప్తున్నారంటే ఫుల్. ఏంటి? వీళ్ళని చూస్తే ఎంతమందికో ప్రపోజ్ చేసినట్టున్నారు. తెలిసిపోయిందా? ఏంటి తెలిసేది? తెలిసిపోయిందా? కానీ అసలు ప్రపోజ్ చేయట్లేదని చెప్తున్నారు. సరే ఇప్పుడు వరకు జోక్ అయిపోయింది, కామెడీ అయిపోయింది, ఇప్పుడు సీరియస్. ఎంతమంది ప్రపోజ్ చేశారు? నేనా నేనైతే చేయలేదు బ్రో. ప్రపోజ్ చేద్దామని వెళ్ళాను, కానీ అమ్మాయికి తెలుసు, కానీ నేను చేయలేదు. ఫస్ట్ లవ్ 10th లవ్ మూవీ అంతే. మరి ఇంకే అమ్మాయిని చూడాలి, లవ్ చేయాలి? లేదు, అప్పటి నుంచి ఇంకా లేదు. సరే అమ్మాయిల మీద మీ ఒపీనియన్ ఏంటి? అందరూ ఒకలా ఉంటారని ఉండదు. యూస్ అండ్ త్రో ఉంటారు. ఫ్రాంక్గా చెప్పుకోవాలంటే సిన్సియర్గా చేసే వాళ్ళు ఉంటారు, టైంపాస్ చేసే వాళ్ళు ఉంటారు, అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు. యూస్ అండ్ త్రో ఒక్కొక్కల మెంటాలిటీ ఒక్కొక్కలా ఉంటుంది. ఒకళ్ళని చూసి అందరినీ డోంట్ జడ్జ్ బుక్ బైట్స్ కవర్ అంటారు కదా. ఒకళ్ళని చూసి అందరినీ మనం కంపేర్ చేయకూడదు. అది నా పాలసీ. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థింకింగ్ ఉంటారు కదా, అంతే. మన ఏ కీస్ని ఎప్పుడు తెరవలేం, ఏ కీని ఎప్పుడు తెరవలేం? ఏ కీ? రాఖీ.
యాడ దొరికింది సంతరా ఇదే? రాఖీ చాకీ రాఖీయా? కీని తెలవరేమో. బాగానే పనిచేస్తుందిగా. కీ ఆహా. అంతే కీ. కీ క్వశ్చన్ చెప్పమని నేను చెప్పలేదు మీకు. కీ ఆన్సర్ చెప్పమని నేను అడిగిన క్వశ్చన్ చెప్తున్నా. ఓపెన్ ఉన్న కీని తెరవలేము. ఓపెన్ ఉన్న కీని తెరవలేము. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా. అవునా సరే రాంగ్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆన్సర్ చెప్పండి బ్రో. మేము చెప్పండి మీరు చెప్పండి బ్రో ఫస్ట్. చెప్పి తెరవలేము. థింక్ చేయండి థింక్ చేయండి. అంకినా ఆంటీనా ఆంటీనా ఆ కీ ఆ క్వశ్చన్ చెప్తే మేము కూడా మీరు కూడా ఇన్స్టిట్యూట్లో ట్రై చేస్తున్నాం. అవునా సరే అలాంటి క్వశ్చన్ చాలానే అడుగుతా. అడగండి. చెప్పండి. కీని మేము చూసి కీని మేము చూసి ఈ ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చి. సరే మీ ఫ్రెండ్ చెప్పేస్తారు చూడండి. కీస్ 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 ఐస్ ఐస్ ఫుల్ ఐస్ అన్నట్టు కీస్ కీస్ ఐస్ ఐస్ ఫుల్ ఐస్ అన్నట్టు కీస్ కీస్. అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. ఏ కీ నాకు అయ్యో వస్తున్నాయి బ్రో మైండ్లో. చూసారా సార్ డబుల్ యాక్షన్? ఏవేవో అమ్మో చిన్నప్పుడు ఉన్నది ఒక మాట వస్తుంది గుర్తు. వదిలేండి ఏవేవో వదిలేండి మాకు ఆన్సర్ చెప్పండి. ఇవే తగ్గించుకుంటే మంచిది. సరే చిన్నప్పుడు మెమరీస్ చెప్పండి. మెమరీస్ ఏముంది బ్రో, ఆ డేస్ మంచివి. అంటే ఎస్ చిన్నప్పుడు అదే బ్రో ఆ డేస్ ఏ డేస్ బ్రో ఎలా ఎంజాయ్ చేసా అసలు ఏంటి సంగతి ఏంటి? రూపాయి పెడితే వన్ క్వశ్చన్ ఫర్ యూ. ఆ, మాకు 2 సార్లు ఫ్రీగా దొరుకుతుంది మీకు ఫ్రెండ్స్ ఆల్ ఫ్రీగా దొరుకుతుంది ఎవరికైనా ఎవరికైనా. ఎవరికైనా. మూడోసారి డబ్బులు పెట్టి కొనుక్కోవాలి. మాకు 2 సార్లు ఫ్రీగా దొరుకుతుంది ఎవరికైనా మూడోసారి డబ్బులు పెట్టుకోవాలి. నాకు అర్థం కాలేదు సార్. ఏంటది? ఆపిల్ పండు కాదు. 2 సార్లు ఏడ దొరుకుతుంది, ఎవడన్నా పంచితే డైలీ దొరుకుతుంది. ఏముంది ఇప్పుడు అలా అలా ఉంది కదా బండి, ఆ బండి మీద తీసుకొని వెళ్ళిపోవడమే. అలా అయినా మూడు కూడా తీసుకెళ్ళొచ్చుగా. మూడోసారి ఆయన వచ్చి కొట్టేస్తారు. రాంగ్. 2 సార్లు మళ్ళీ ఒక క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేయండి. ఒక మనిషికి 2 సార్లు ఫ్రీగా దొరుకుతుంది. 2 సార్లు ఫ్రీగా దొరుకుతుంది. మూడోసార్లు డబ్బులు పెట్టి కొనుక్కోవాలి. డబ్బులు పెట్టి కొనుక్కోవాలి. దేన్ని కొంటారబ్బా? అందరి దగ్గర ఉంది అది. అది లేకపోతే కష్టం, చాలా కష్టం. అది లేకపోతే చాలా కష్టం లేకపోతే. చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఈవెన్ మనం మాటలు కూడా మాట్లాడలేం. ఏంటది? మీరు చెప్పాలి అది. Think మీరు big, మమ్మల్ని think అడిగారు big. కదా, మేము మిమ్మల్ని అడిగాం. కెమెరామెన్ హెల్ప్ మీ. కెమెరామెన్ హెల్ప్ మీ. ఓ నాయనా ఏంది ఇదేంది 2 సార్లు ఫ్రీగా దొరుకుతుంది. 2 సార్లు ఫ్రీగా దొరుకుతుందంట. ఒకసారి మనకు డబ్బులు పెట్టి కొనాలంట. ఏంటి డబ్బులు పెట్టుకుంటారు? 2 సార్లే దొరికిద్ది అది ఫ్రీగా. 2 సార్లు. దాని తర్వాత డబ్బులు పెట్టి కొనుక్కోవడం ఇంకా. మీకైతే చెప్పనా, అమ్మాయిలు చాలా సెకలు ఉన్నారా నీలో? కాదు. డబ్బులుంటే రోజుకి ఒకరు మీకైతే దొరుకుతాయి. అమ్మాయిలు, డబ్బులుంటే రోజుకి ఒకరు దొరుకుతాయి. లేదు అంటే 2-3 అంటే 2-3 లవ్ చేస్తారు కానీ పర్ఫెక్ట్ గా అయితే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటారుగా. అది మీ ఆన్సర్. ఒక అమ్మాయిని చేసుకోవాలని రూల్ లేదు కదా. కాదు, ఒక అమ్మాయిని కరెక్ట్ గా చేసుకోవాలని లేదు కదా. 2 చేసుకో 3 చేసుకో. ఓహో కళాకారులు ప్రీ ప్లానింగ్. అదే అది నేను చెప్పిన క్వశ్చన్ ఆన్సర్ ఇవ్వలేదు మీరు. ఆన్సర్ మాకు తెలియట్లేదు, గుర్తు రావట్లేదు. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. కీస్ ఆన్సర్ చెప్తే దానికి ఆన్సర్ చెప్తారు. చెప్పండి ఆన్సర్. కీస్ చెప్పండి, ఆన్సర్ చెప్తాను. చెప్తా మీరు చెప్పండి ఫస్ట్. లేదు, మీరు చెప్తేనే మేము చెప్తాం. బోలోనా? పళ్ళు, టీత్. పళ్ళు. పుట్టిన తర్వాత వస్తాయి, పోతాయి, మళ్ళీ వస్తాయి, మళ్ళీ పోతే మళ్ళీ కొనుక్కోవడం డబ్బులు. డబ్బులు పెట్టి ఎందుకు కొంటాం? మరి ఎలా కొంటారు? ఫ్రీగా ఇస్తారా? ఇప్పుడు ఒకసారి ఊడిపోతే, రెండోసారి ఊడిపోతే, మూడోసారి కూడా ఊడిపోతాయా? మూడోసారి రావుగా అసలు. డబ్బులు పెట్టి మళ్ళీ నేర్చుకుంటారు. చిన్నప్పుడు వస్తాయి, 2 సార్లు 10 సార్లైనా వస్తాయి. రావు. వస్తాయి చిన్నప్పుడు వస్తాయి బట్ పెద్ద మీరు చిన్నప్పుడా పెద్దప్పుడా అనలేదు. 2 సార్లే వస్తాయి. మెచ్యూరిటీ 2 సార్లే వస్తాయి. ఏదైనా 2 టైమ్సే వస్తాయి పళ్ళు. సరే ఓకే కీస్ చెప్పండి. కీస్ మీరు చెప్తున్నారు. చెప్తారా? మీరు చెప్పకపోతే మాట తప్పకూడదు. మాట తప్పని చెప్తాను. మీరు చెప్పకపోయినా ఆబ్వియస్లీ చెప్తాను నేను. చెప్పనా? డాంకీ మంకీ.
సరే మనం రెండుకి మీరు చెప్పినట్లేదు మమ్మల్ని తిట్టినట్టుంది అది. మీరు చెప్పినట్లేదు మమ్మల్ని తిట్టినట్టుంది అది. అంతేగా అంతేగా సరే అలానే అనుకో